కాకి బట్టలు తొడుక్కున్నారంటే ఎట్లుంటుందో వాళ్ళ కదరు ఎవ్వలైనా గజ్జు మనాల్సిందే. సైరన్ వేసుకొని పోతే సైడ్ సైడ్ అని సైడ్కి జరిగిపోతారు. ఎవరైనా పోలీస్ బట్టలలో పోతే ఏడికి పోయినా ఎవ్వలు ఆపరు. ఏం కావాలి సారు అని కూడా ఎవ్వరు అడగరు. అట్లుంటది పోలీస్ బట్టల పవరు. గదే లాగం నేర్చి గీడొక్కడు ఏం చేసిండో చూడుర్రి. అబ్బా వీడెవడో లాఠీల లాజిక్కులు బాగా తెలిసినాడే ఉన్నట్టున్నాడు కదా. పోలీసు వాళ్ళ వెనక పంటి మూతిగా నీల్ ర్యాంక్ కవర్ వేసుకొని నిల్చున్నాడు చూసిరా. ప్రశాంత్ అనే ఈ పాస్వాన్లోడు నేను పోలీసునని నిజం పోలీసు వాళ్ళనే బోర్ల పడేసిండు. శ్రీశైలం దర్శనానికి మంచిగా ఇగో ఎర్రకారు వేసుకొని పోయి అక్కడి పోలీసు వాళ్ళ చెవుల ఎర్రపూలు పెట్టి వచ్చిండు. అరే నేను కూడా మీ వాడిని అన్న, హైదరాబాద్లో ఆర్ఎస్ఐనని ఐడి కార్డు చూపించిండట. ఇక ఆడున్న కానిస్టేబుల్ అబ్బో నిజమే అన్న ఎస్ఐ ఉన్నట్టున్నాడని నమ్మి దొరగారికి విఐపి ప్రోటోకాల్ దర్శనం చేపించిరట. ఇక ముంగటున్న బొర్రా దొరగారు చేస్తున్న గాయగావర చూసి ఈడ అసలు పోలీసేనా అని డౌట్ వచ్చిందట. సైబరాబాద్ ఆర్ఎస్ఐ అన్నాడు కదా అని ఐడి కార్డును మళ్ళోసారి చూసి వెరిఫై చేసుకుంటే అసంటోడు ఎవ్వడు లేడని ఎరకబట్టిరట. మన పోలీసోళ్ళు దర్శనం చేపించింది ఒరిజినల్ పోలీసోడు కాదు, దొంగ పోలీసోడు అని తెలిసినాక ఇక శ్రీశైలం సిఐ ప్రసాదరావు సారు కూడా పరిశాన్ అయిపోయిండట. ఓరిని దుంపదేగా మేము ఎన్నో మోసాలు చూసినాం కానీ ఇసొంటి మోసం ఎన్నడూ చూడలేదురా అని చెప్పి తాసిడిగాన్ని అరెస్ట్ చేసి లోపల తోలిర్రు. ఇక వీడు పోలీస్ అని ఐడి కార్డు వేసుకొని పోలీసు వాళ్ళనే ముంచిండు అంటే ఇంకెంతమందిని ముంచిండు అని అరుచుకుంటే గట్కేసర్లో కూడా ఒకళ్ళు తానే బెదిరించి గిట్లనే 40,000 గుంజిన కేసు ఒకటి బయటపడ్డదట. ఇక ఆ కేసుకు తోడుగా వీళ్ళు కూడా ఇంకో కేసు పెట్టి చిప్పకూడు తినిపోరా వీడ్డా అని తోలిరట. కానీ చూడురి ఒరిజినల్ పోలీసు వాళ్ళు అంటే దొంగ పోలీసు అని కూడా లోకవైపోయారులే.